వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో అందుబాటులో 86 జగనన్న పాల సేకరణ కేంద్రాలు. కలెక్టర్ మాధవీలత. జిల్లాలో అమూల్ పాల సేకరణ కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి పాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పాల సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రజల ఆర్థిక సాధికారత పెంచే క్రమంలో అమూల్ కేంద్రాల ద్వారా పాల సేకరణ చట్టం జరుగుతోందని అన్నారు. పాల సేకరణ కేంద్రాల ద్వారా దళారుల ప్రమేయం లేకుండా తగిన ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికీ కొవ్వూరు డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 44 పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, నేడు మరో 42 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సుమారు 5,000 లీటర్ల పాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎస్జిటి సత్యగోవింద్, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రైతులమ్మ రండి, పాలు మేడం రండి, రైతు పట్టుకెళ్ళండి. పొయ్యి